కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు తన వల్లే చాలా ప్రాణాలు పోయాయని బాధపడి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా యజ్ఞ యాగాదులు చేస్తూ చాలా గొప్పగా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ధర్మరాజు చేస్తున్న దానాలను చూసి అక్కడి ప్రజలు ఎంతో గొప్పదానమని పొగుడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి సగం శరీరం బంగారు రంగులో ఉన్న ఒక ముంగీస వస్తుంది. అందరూ ఆ ముంగీసను ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ ముంగీస అక్కడున్న మట్టిలో దొర్లుతుంది. అప్పుడా ముంగీస అక్కడున్న వారితో, మీరందరూ అనుకున్నట్టుగా ఇక్కడ జరుగుతున్న దానాలు అంత గొప్పవేమీ కాదు. నేను చూసిన గొప్పదానం గురించి మీకు చెబుతాను వినండి అని ముంగీస ఇలా చెబుతుంది. ఒక గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన భార్య, కొడుకు, కోడలితో కలిసి జీవించేవాడు. ఆ గ్రామానికి కరువు రాగా ఆ బ్రాహ్మణ కుటుంబం తినడానికి తిండి కూడా లేకుండా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడికి గ్రామంలో ఒకరు కొద్దిగా పిండి ఇస్తారు. సంతోషంగా ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి ఆ పిండిని భార్యకు ఇస్తాడు. ఆమె దానితో రొట్టెలు చేయగా అందరూ తినడానికి కూర్చుంటారు. సరిగ్గా అదే సమయానికి ఒక బక్క చిక్కిన ముసలివాడు వారి ఇంటి తలుపు తడతాడు. బ్రాహ్మణుడు ఆ ముసలివాడిని లోపలికి ఆహ్వానించి తన వంతు రొట్టె ఇచ్చేస్తాడు. సంతోషంగా ముసలివాడు ఆ రొట్టె తిని చాలా కాలంగా ఆకలితో అలమటిస్తుండడం వల్ల ఆ రొట్టెతో తన కడుపు నిండలేదని అంటాడు. ఏమీ ఆలోచించకుండా బ్రాహ్మణుడి భార్య తన రొట్టెను కూడా ఇచ్చేస్తుంది. అది కూడా తన కడుపు నింపలేదని ముసలివాడు అంటాడు. ఉన్న కొద్దిపాటి రొట్టెలు కూడా ఆ ముసలివాడికి ఇచ్చేస్తే ఆకలితో తాము చనిపోవడం ఖాయమని తెలిసి కూడా బ్రాహ్మణుడి కొడుకు, కోడలు కూడా తమ ఆహారం ఇచ్చేస్తారు. కడుపు నిండిన ముసలివాడు తృప్తిగా వారిని ఆశీర్వదించి వెళ్తాడు. ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ ఆకలితో చనిపోతారు. వారు చేసిన దానఫలం వల్ల వారు ముక్తిని పొందుతారు అని చెబుతుంది ముంగీస. అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఆ స్థలంలో పడిన కొద్దిపాటి పిండి నా శరీరానికి అంటుకొని నా శరీరం సగం బంగారం అయ్యింది. మిగిలిన శరీరాన్ని కూడా బంగారుమయం చేసుకుందామని యజ్ఞ యాగాదులు, దాన ధర్మాలు జరుగుతున్న అన్ని చోట్లకు తిరుగుతున్నాను. కానీ ఆ బ్రాహ్మణ కుటుంబం చేసినటువంటి గొప్ప త్యాగం నాకు ఎక్కడా కనబడనూ లేదు. నా మిగిలిన సగం శరీరం బంగారుమయం అవ్వనూ లేదు అని అంటుంది ముంగీస. ఏ స్వార్థమూ లేకుండా చేసేదే గొప్ప దానం అవుతుందని ప్రజలందరూ తెలుసుకుంటారు.